అందరికీ నమస్కారం అండి. శ్రీమాత నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 14వ తేదీ శనివారం యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినపరల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకి అందని ఒక లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి. కన్యా రాశి వారు ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు అయితే అనుకూలంగా వస్తాయి, అనుకూలంగా మార్చుకోవడానికి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరనేది బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఇక అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే కానీ వారిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదిలిపెట్టుకోరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాలైన పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికైతే ఎదురవుతుంటాయి. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని వల్ల వీరు లాభాలని వదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడైనా ముందుకు సాగుతూ ఉంటారు. అప్పుడు వీరు ఖచ్చితంగా సక్సెస్ను సాధిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశిల యొక్క జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహం వర్గం కూడా కొంచెం ఉన్నప్పటికీ కూడా మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని కూడా చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకుంటారు. స్నేహితులు పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువగా మందికి రాజకీయ రంగం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగం పైన ఆసక్తిగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమ పడాలి. అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను అయితే సాధిస్తారు. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజులైతే పాటు శ్రమ పడాల్సిన పరిస్థితులు అయితే కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి. ఇక రాజకీయ నేతలకు సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో నిన్న గొడవలకు దిగకండి. అలాగే కొంతమంది సపోర్ట్లో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి అంటే ఇంట్లో బయట మాత్రం రౌడీజం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైనా సరే ప్రజలతో మీరు చాకచక్యంగా ఉండాలి. ఇక ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితులు అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కన్యా రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు సాధించుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా ఒక అవకాశం అయితే వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అటువంటి ఊహించని ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీరు వృత్తుల్లో రాణిస్తారు. ఇక ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలని అనుకుంటున్నారో, ఎటువంటి ఆదాయ మార్గాలు వీరు అన్వేషించాలని అనుకుంటున్నారు, దానికి ఆలోగా ప్రతికూలతను ఈరోజు దిన ఫలితాలను మీరు చూడబోతున్నారు. దానికి కారణంగా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అని చెప్పుకోవచ్చు.
ఈ విధానంగా తన మూలంగా మీకు ఊహకందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు, వ్యాపారస్తులు ఉన్నారో వారికి జీవిత భాగస్వామితో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాలలో కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో వీరు బాగా రాణిస్తారు. ఇక మీకు అనేది జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశి వారు అనేది ఖచ్చితంగా కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అంటే ఎప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేరు. అతి కష్టం మీదనే మాత్రమే మీకు ఫలితాలు అయితే సొంతమవుతూ ఉంటాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే గృహిణీలు వ్యాపారాన్ని మొదలుపెట్టాలని ఈ యొక్క లేకపోతే మంచి ఉద్యోగం చేయాలని కానీ అంటే కెరియర్ని మధ్యలో ఆపివేస్తారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ తిరిగి ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారం చేస్తున్న గృహిణీలకి మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించుకోండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమాన్కి పొడవాటి శాలని సమర్పించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక శుభ ఫలితాలు పొందుకుంటారు. మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. ఎందుకంటే హనుమాన్ని ఆరాధించడం వల్ల సకల విజయాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో ధైర్య సాహసాలు తప్పనిసరిగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మీరు భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని కూడా ఆరాధించండి. ద్వారా దేవదేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీకు ఆలోచించిన శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. జూన్ 14వ తేదీ శనివారం యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుంది, అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి. అలాగే ఎవరైతే స్టార్టప్ విధులను పొందగలుగుతారని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి వారు అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి వారి అంచనాల కంటే కూడా ఎక్కువగా మంచి జాబ్ అయితే ఈ రోజున మీకు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ పైన కొంత పగ పెట్టుకొని ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతారండి రేపటి రోజున. అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే మనం ఎదుగుతుంటే చూస్తూ ఓర్వలేనటువంటి చాలామంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పార్టీ కట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున వేసుకోవాలి. రేపు సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకున్నటువంటి పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారనమాట. అప్పుడు మీరు షాక్ అవుతారు. అదే విని చాలా రోజుల నుంచి నమ్మున్నాము, అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాము, పంచుకున్నాము, దగ్గర తీసాము, ఇలా చేరదీశాము, అనే విధాలు సహాయం అందించాము, మనం ఏది ఇంత కక్ష కట్టుకున్నాడా, అన్ని గోతులు తీస్తున్నాడా అని చెప్పి తెలుసుకుని అవాక్ అయిపోతారనమాట. అటువంటి వ్యక్తులను ఇప్పటికైనా తెలుసుకున్న తర్వాతనే వారి దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారికి క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించినటువంటి రోజు వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకుని, ఎందుకంటే రేపటి రోజున కొంతమంది శత్రువుల వల్ల మీకు కొంచెం మానసికమైనటువంటి సంతోషాన్ని పొందినప్పటికీ కూడా కొంతమంది శత్రువుల వల్ల మీరు ఆనందం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విషయాలందు తప్పకుండా మీరు జాగ్రత్త అయితే వహించాలి. మంచి చాలీసా పఠించుకోండి. అలాగే మీ మనసులో ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. ఇక
మరి ఈ విధానంగానైతే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. కాబట్టి తెలుసుకున్నారు కదా, కన్యా రాశి